డెన్మార్క్, గ్రీన్లాండ్లకు ఐరోపా దేశాలు ఒక్కొక్కటిగా మద్దతు తెలుపుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో జర్మనీ చేరింది. గ్రీన్లాండ్ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, డెన్మార్క్తో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. నాటో సభ్యదేశంగా ఆర్కిటిక్ ప్రాంత భద్రతకు కట్టుబడి ఉన్నామని ఫ్రెడరిక్ మెర్జ్ రాసుకొచ్చారు. సుంకాల పేరుతో బెదిరింపులకు పాల్పడటం వల్ల సంబంధాలు బలహీనపడతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సూచించారు. డెన్మార్క్ నియంత్రణలో ఉన్న గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఐరోపా దేశాలు ఖండించాయి. గ్రీన్లాండ్ భద్రత నాటో ఉమ్మడి బాధ్యతని పేర్కొంటూ ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్, బ్రిటన్ దేశాలు తమ బలగాలను అక్కడికి తరలించాయి. ఈ పరిణామాలతో చిరెత్తిపోయిన ట్రంప్ డెన్మార్క్తో పాటు 7 ఐరోపా దేశాలపై 10% అదనపు సుంకాలను విధించారు.